లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థులు, ప్రచారం, ఓటర్లే కాదు, డబ్బు, మద్యం, ప్రలోభాలు కూడా. దేశంలో ఒక ఎన్నికలతో పోలిస్తే మరో ఎన్నికలకు వచ్చేసరికి ఖర్చులు, ధన ప్రవాహం భారీగా పెరిగిపోతుంది. ఈసారి ఎన్నికలకు ఏకంగా 1,42,000 కోట్లు ఖర్చు అయిందని అంచనా. ఈ ఖర్చు ఒక రాష్ట్ర బడ్జెట్ సమావేశం అంటున్నారు పొలిటికల్ ఎనాలిస్టులు. అంతేకాదు ప్రపంచ దేశాలు ఇవి అత్యంత కాస్ట్లీ ఎన్నికలని తెలుస్తుంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగు ప్రస్తుత ఎన్నికల ఖర్చుకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్తూ మహేష్ సూపర్ డైలాగ్ చెబుతాడు. ధర్మవరం సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశిస్తూ అన్ని చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి, ఇప్పుడు ఓటు 500కు రాదు, ఒక్కో సెంటర్లో 5,000 కూడా పెట్టి కొనాల్సి ఉంటుంది, 2012లోనే చెప్పాడు. ఈసారి ఎన్నికల ఖర్చు చూస్తే ఆ డైలాగ్ కరెక్ట్ అనిపిస్తుంది. ఓటర్లకు డబ్బులు పంచే విషయం అట్టుంచితే సోషల్ మీడియా మెయింటెనెన్స్ నుంచి సభలు, సమావేశాల వరకు ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న విషయమే. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే అతిపెద్ద పండుగగా భావిస్తారు. ఇక భారత్లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అయితే రాను రాను మన దేశంలో ఎన్నికల దళ ప్రభావం పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈసారి 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు 1,42,000 కోట్లు అయిందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఈ లెక్కన వరల్డ్లోనే మన ఎన్నికలు రిచెస్ట్ ఎలక్షన్లుగా అంచనా వేశారు. ఎన్నికల సంఘం పెడుతున్న ఖర్చు 10 నుంచి 15% మాత్రమే ఉంటుందని అంచనా వేసింది సిఎంఎస్. మొత్తం ఎన్నికల ఖర్చులో 30% మీడియా క్యాంపెయిన్కే అవుతున్నట్టు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెర వెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్ని రేట్లు పెరిగే అవకాశం ఉంది. భారతీయ రాజకీయాలు ఐడియాలజీ కంటే మనీ పవర్కే ప్రాధాన్యత పెరుగుతుందని నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్లు పుస్తకంలో భాస్కర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయి. ఎన్నికల్లో ప్రముఖ సంస్థలు వ్యక్తులతో బ్రాండింగ్ చేయించుకుంటున్నాయని తెలిపారు. ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు కూడా పొలిటికల్ క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషించాయని తెలిపింది.